విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నంలో 1974లో అంటే ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్న సమయంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ VTPSకి శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత 6 ఏళ్ల ఎట్టకేలకు అందులో 210 ఒక 2 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయి. 1980 నాటికి అక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి కరెంటు బయటకు వచ్చింది. ఆ తర్వాత ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, తాజాగా ఫేజ్ 5 కూడా పూర్తి చేశారు. 420 మెగావాట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన VTPS నేడు 2500 మెగావాట్ల పైగా విద్యుత్ ఉత్పత్తి చేస్తా ఉంది. దేశంలోనే అతిపెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో VTPS కూడా ఒకటి. ఎందుకంటే పెద్దవి కూడా కొన్ని ఉన్నాయి. అతిపెద్ద కేంద్రాల్లో ఇది ఒకటి. ఇక ప్రతిరోజు VTPSకి 35,000 టన్నుల బొగ్గు వస్తుంది. ఆ బొగ్గు మొత్తాన్ని ఫైర్ చేస్తేనే ఆ విద్యుత్ వచ్చేది. 35,000 టన్నులు, దాదాపు 10,000 లారీల బూడిద తయారవుతా ఉంది. అందుకే బూడిదని తరలించడానికి పైప్ లైన్ వేసి ఆ ఇబ్రహీంపట్నంలో చెరువులోకి కలుపుతూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో బూడిదకి ఎక్కడా లేని డిమాండ్ వచ్చింది. ఒక 20 సంవత్సరాల కిందటైతే ఆ బూడిదని ఏం చేయాలి అనే విషయంలో ఆ VTPS నానా పాటలు పడేది. ఎందుకంటే అక్కడేమో మొత్తం చెరువు అంతా నిండిపోయింది. ఆ బూడిద వేసవకాలం వచ్చినప్పుడు గాలికి చుట్టుపక్కల 20 కిలోమీటర్ల దూరం గాలిలో కలిసి కలల్లో పడడం, పరిసరాలన్నీ నాశనం అయిపోవడం, జనాలకు ఊపిరితిత్తులు జబ్బులు రావడం, కంటి చూపు కోల్పోవడం, రకరకాల వ్యాధుల బారిన పడుతూ ఉన్నారు. అలాంటిది ఇటీవల కాలంలో జాతీయ రహదారులు పెద్ద ఎత్తున నిర్మిస్తూ ఉన్నారు. రాష్ట్ర రహదారులు విస్తరిస్తూ ఉన్నారు. నిర్మాణ రంగం ఊపందుకుంది. ఇక బ్రిక్స్ ఇండస్ట్రీస్లో కూడా ఈ యాష్ పెద్ద ఎత్తున ఉపయోగిస్తూ ఉన్నారు. దీంతో గతంలో ఉచితంగానే ఎవరైనా ఎత్తుకుపోండి అని చెప్పేసి VTPS ఎప్పుడో 20 సంవత్సరాల కిందట ప్రకటించింది. ఇటీవల కాలంలో దానికి టన్నుకి 200-300 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. 8 టన్నుల టిప్పర్కి 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల దాకా వసూలు చేసుకుంటూ ఉన్నారు. అయితే VTPS టన్నుకి ₹1 చెల్లించి మీకు ఎంత కావాలంటే అంత ఎత్తుకెళ్ళండి అని ఉదారంగా వారితో చేతులు కలిపి ఆ బూడిదని ఎత్తే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. VTPS కనుక టన్నుకి ₹100, ₹150 వసూలు చేసినా కూడా సంవత్సరానికి 600 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. కానీ అలా చేయరు. అలా చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కానీ వారికి రాదు కదా. అయితే VTPS పెట్టిన రోజుల్లో ఆ ఇబ్రహీంపట్నం, కొండవీడు, కొండపల్లి, మూలపాడు, రాయనపాడు ఈ పరిసర ప్రాంతాల్లో కేవలం 15,000 జనాభా ఉండేవారు. ఈ 45 సంవత్సరాల్లో అక్కడ 1,50,000 జనాభా పోగయ్యారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలు సహజంగా 28 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మాత్రమే నడిపి ఆ తర్వాత దాన్ని పూర్తిగా కొలాప్స్ చేయాలి. ఇంకా తర్వాత టెక్నాలజీ పనికిరాదు, పొల్యూషన్ ఎక్కువ వస్తుంది, విద్యుత్ తక్కువ వస్తుంది. కానీ విజయవాడలో 1980లో పెట్టిన థర్మల్ విద్యుత్ కేంద్రాలు కూడా నడుస్తూ ఉన్నాయి 44 సంవత్సరాల నుంచి. వాటికి మరో 5 సంవత్సరాలు గడువు పెంచారు. అంటే మరో 5 సంవత్సరాలు వెదజల్లుతూనే ఉంటాయి కాలుష్యాన్ని. కాలుష్య నియంత్రణలో ఎలాంటి చర్యలు తీసుకొని అధికారులు బూడిద అమ్ముకొని డబ్బు చేసుకునే విషయంలో, జేబులో వేసుకునే విషయంలో మాత్రం చక్కని ప్రతిభ కనబరుస్తూ ఉన్నారు. విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 119 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇప్పటికే ఒక 50 కోట్ల రూపాయల పనులు పూర్తి చేశారు. మరో 70 కోట్ల పనులు పూర్తి చేయాల్సి ఉంది. VTPSలో పెద్ద ఎత్తున అదేవిధంగా కాలుష్యం వెదజల్లితే సమీపంలోనే ఉన్న అమరావతి రాజధానికి కూడా భవిష్యత్తులో కాలుష్యం ప్రభావం పడే అవకాశం ఉంది. బలమైన గాలులు వీచినప్పుడు VTPS నుంచి ఆ బూడిద 30 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించే అవకాశం ఉంది. కాలం చెల్లిన
విద్యుత్ యూనిట్లను మూసివేయండి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. బూడిద చెరువును కూడా సక్రమంగా నిర్వహించండి. ఆ బూడిద ఎత్తుకెళ్ళేటప్పుడు ఆ లారీల్లో ఎట్టబడితే అట్ట పోయడం, ఆ చుట్టుపక్కల రహదారులన్నీ కూడా బూడిద మయం చేయడం, వేసవికాలం వచ్చిన తర్వాత ఆ ప్రాంత ప్రజల నరకం అనుభవిస్తూ ఉన్నారు. వేలాది ఎకరాలు భూములు ఇచ్చారు VTPS కోసం రైతులు. ఏదో వాళ్ళకేదో వాచ్మెన్ ఉద్యోగాలు అవి ఇచ్చారు ఆ క్వాలిఫికేషన్ బట్టి. ఏదో దక్షిణ భారతదేశంలో పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అవుతుంది, మన ఇళ్ళకి కరెంట్ వచ్చిందని ఇచ్చారు. ఇప్పుడేమో కంట్లో బూడిద కొడతా ఉన్నారు. ఇప్పటికైనా VTPS అధికారులు కళ్ళు తెరవాలి. బూడిద నుంచి కూడా కొంత రెవెన్యూ జనరేట్ చేయండి. కాలుష్యాన్ని నియంత్రించండి. ఆయా సమీప ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు CSR నిధులు కూడా విడుదల చేసి ప్రజలకి మేలు చేయండి. భూములు ఇచ్చిన ప్రజలకేమో కంట్లో బూడిద కొట్టి ఆ బూడిదతో వేల కోట్లు దోచుకొని ఆ తర్వాత ఉద్యోగ విరమణ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతామంటే కుదరదు. రాబోయే రోజుల్లో దీని మీద కేంద్ర పర్యావరణ సంస్థ కూడా ఫిర్యాదులు అందబోతా ఉన్నాయి. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.